ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 252గా చెప్పుకుంటున్నాం. ఏకాదశ స్కందము 16వ అధ్యాయం సకంలో చెప్పుకుంటున్నాం. సంధ్యోపాసన గురించి చెప్పుకుంటున్నాం కదా. పూజా విధానం చెప్తున్నారు కదా. పూరక కుంభక రేచకాలని 3 కలిసి ఒక ప్రాణాయామం అని యోగులు యోగ శాస్త్రాలు చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పల దళ శ్యాముడు చతుర్భుజ మహాత్ముడు అయిన శ్రీహరిని నాభి మధ్యలో ప్రతిష్ఠించుకోవాలి. నాభి మధ్యలో కుంభక సమయంలో కమలాసనుడు ప్రజాపతి జగన్నాథుడు చతుర్వనుడు అయిన పితామోహుని హృదయ స్థానంలో ధ్యానించాలని. రేచక సమయంలో శుద్ధ స్ఫటిక శంకాశుడు పాపనాశకుడు నిర్మలుడు శంకరుడైన మహేశ్వరుని పాలభాగంలో స్మరించుకోవాలని. చూడండి, ఇక్కడ అంత సాధన అంతా చెప్పేస్తున్నారు. ఇక్కడ పూరకంలో విష్ణు సాయుధ్యమట, కుంభకంలో బ్రహ్మగతి, రేచకంలో ఈశ్వర ప్రాప్తి కలుగుతుందని అంత అర్థం ఉందన్నమాట. కానీ అది ఎంత వివరంగా చెప్పకుండా ముక్కు పట్టుకో అంటారు కదా, అట్లా కాదన్నమాట. ఇవి చేసుకోవాలి. నారద పౌరాణాచ నాద్యము శ్రౌత ఆచమనాద్యము అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారు పడకు. కేశవ నామాలతో ఆచమిస్తే అది పౌరాణిక ఆచమనం. గాయత్రి మంత్రంతో ఆచమిస్తే అది శ్రౌత ఆచమనం. ప్రణవ సహితంగా వ్యాహృతి త్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి. ప్రాణాయామ సమయంలో గృహస్థులు వానప్రస్థులు నాసాగ్రాన్ని 5 వేళ్లతోనూ ముయ్యాలని, బ్రహ్మచారులు సన్యాసులు అంగుష్ట కనిష్ఠికానభ్యలతో ముయ్యాలని ఒక నియమం ఉందంట. అలానే అపోహిష్టాధిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. రుగంతంలో గాని పాదాంతంలో గాని ఈ సంప్రోక్షణలో చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సర పాపం నశించిపోతుందని చెప్తున్నారు. అటుపైన మళ్ళీ ఆచమించి సూర్య చేత్యాది మంత్రాన్ని చదివి జలప్రాశనం చేయాలి. దీనితో అంతరంగ పాపాలన్నీ అంతరిస్తాయని చెప్తున్నారన్నమాట. గంగే జమునేచమని సంప్రోక్షణ చేసుకుంటాం కదా, దానివల్ల మన పాపాలన్నీ నశించిపోతాయనే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు దక్షిణ హస్తంలోకి మళ్ళీ జలం తీసుకుని ముక్కు దగ్గరగా తెచ్చుకుని వామ కుషిలో పాప పురుషుని స్మరించి వృతమిత్యాది మంత్రం గాని ద్రుపద ఇత్యాది మంత్రం గాని పఠిస్తూ దక్షిణ శ్వాస మార్గం గుండా అంటే కుడుముక్కు దక్షిణం అంటే కుడుముక్కు మాట, కుడుముక్కు ద్వారా ఆ పాప పురుషుణ్ణి చేతి నీటిలోకి తీసుకురావాలి. ఇక ఆ నీళ్ళను చూడకుండా ఎడమవైపు రాతి మీద విసురు కొట్టాలంట. నా శరీరం నిష్పాపమైందని భావించాలన్నమాట. అంటే పాపాలని తొలగిపోయినని భావించాలన్నమాట. చూసారా ఎంత ఇదిగా చెప్తున్నారు. మన భావం బట్టి ఏదైనా అనే ఋషులు ఇప్పుడు కూడా కొంతమంది మొత్తం అంతా లోపలికంట చెప్తారు. యోగులు లోపలికంట నీళ్ళు తీసుకుని పేగులను కూడా క్లీన్ చేసుకున్నారు అన్ని చెప్తారు కదా. చూడండి, ముక్కుల్లోకి నీళ్లు పోసుకుని మన పాపం అంతా పోయిందని తలుచుకుని ముక్కులో నీళ్లు పోసుకుని మళ్ళీ ఇలా విసిరి కొట్టాలంటే ఎడం వైపు రాతి మీద విసిరి కొట్టాలంట. ఎన్ని శుద్ధి చేసుకునే మార్గాలన్నమాట. చాలా బాగా చెప్పారు. ఇంకప్పుడు లేచి నిలబడి కాళ్ళు దగ్గరకు పెట్టుకుని దోసిటిలోకి నీళ్లు తీసుకుని సూర్యుని చూస్తూ గాయత్రి జపిస్తూ ముమ్మార్లు అర్ఘ్యప్రదానం చేయాలి. ఇవన్నీ చేశాక అర్ఘ్యప్రదానం చేయాలి. మనం ప్రాతః సంచిలో కొంచెం ముందుకు వంగి మధ్యాహ్న సంచిలో కొంచెం ముందుకు వంగి చేయాలంట. మధ్యాహ్న సంధ్యలో నిటారుగా నిల్చుని సాయం సంధ్యలో కూర్చుని ఇవ్వాలంట అర్ఘ్యం. ఇది అయ్యాక అసావాదిత్య మంత్రంతో ప్రదక్షిణం చేయాలి. ఈ అర్ఘ్య ప్రదానానికి కారణం ఏమిటంటే మందేహులని మహారాక్షసులున్నారు. 3 కోట్ల మంది మహావీరులు మహాఘోరులు కృతజ్ఞులు దారుణులు. వీళ్ళంతా కలిసి సూర్యుడిని తినివేయాలని చూస్తుంటారు కనుక దేవతలు ఋషులు తపోధనులు మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెడతారన్నమాట. ఆ మంత్రజలాలు వజ్రాలై ఆ రాక్షసుల్ని దహించి వేస్తాయంట. అందుకనే ద్విజులు నిత్యము సంధ్యను ఉపాసించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. అంత ఆయనకే శక్తి ప్రసాదించినట్టుమాట. ఇది మహా పుణ్యప్రదమైన పవిత్ర కర్తవ్యం. ఉచ్చారణ మాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేసే అర్ఘ్యాంగ్య మంత్ర సారమేమిటంటే నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మను, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడును, నేను శుక్లుడును, నేను సర్వజ్యోతిని, నేను రసమును, ఓ వరదాయిని గాయత్రీదేవి బ్రహ్మరూపిణి రమ్ము రారమ్ము జపానుష్ఠాన సిద్ధి కోసం నా హృదయంలో ప్రవేశించు అని ప్రార్థించి శుభ్ర ప్రదేశంలో శుభ్రపీఠం మీద కూర్చుని గాయత్రి మహామంత్రాన్ని జపించాలి. జపం ముగిసాక మళ్ళీ ధ్యానించి
పునరాగమనం కోసం సుఖంగా విలీనాన్ని వీడ్కోలు పలకాలి. చూసారా, అక్కడ కూడా మనమే అదంతా అని భావించాలని చెప్తున్నారు. నేనే సూర్యుడిని, నేనే జ్యోతిని. ఇదంతా కూడా మెడిటేషన్ ప్రకారమే ఉంటుంది. పూజలు అంటారు కానీ పూజలో కూడా మనకి చెప్పటం ఇండైరెక్ట్ గా మనమే పరమాత్మ అన్నట్టుగా చెప్పుకొస్తారు. అన్ని అట్లా ఆహ్వానించుకోవాలన్నమాట మనం. మళ్ళీ ఆహ్వానించేసుకున్నాక మళ్ళీ తర్వాత అందుకే జపం ముగిసిపోయాక మళ్ళీ ధ్యానించి పురోగమనం కోసం సుఖంగా వెళ్ళేదాన్ని వీడ్కోలు పలకాలంట. కేచరి ముద్ర గురించి చెప్తున్నారు. ఇంకా ఇదంతా శ్రద్ధగా చదివితే మనకు ఉపదేశం అంతా దీంట్లోనే అయిపోతుంది. కేచరి ముద్ర గురించి ఇది ఈ ప్రాత సంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత కేచరి ముద్రను ముని పొంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తము జిహ్వ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. ఆ ముద్ర వేసినప్పుడు మన చిత్తము ఆ జిహ్వ అంటే మన ఆకలి దప్పులు ఏం లేకుండా అలా పైకి పెట్టడం వల్ల, అంటే ఆ కేచరి అంటే నాలుక చెప్తాడో లేదు ఇక్కడ అప్పుడు చెప్పకపోతే నేను చెప్తా. ఆ పై వరకు ఉండటం వల్ల మనకి చిత్తము జిహ్వ కూడా సంచరిస్తూ ఆకాశంలో ఉంటాయి కాబట్టి దృష్టి భూమధ్య భాగములుగా స్థిరంగా నిలుస్తుందన్నమాట. మన దృష్టి పరమాత్మ స్థితి వైపు నిలుస్తుందన్నమాట. కనుక దీన్ని కేచరి ముద్ర అన్నారు. నారద, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, కేచరి సమానమైన ముద్ర లేదు. ఇది ముమ్మాటికి సత్యం. చూసారా, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు. అంటే కుంభించి మనం సాధనలో అట్లా లాస్ట్కి కుంభించినట్టు అలా పరమాత్మ స్థితిలో ఉండిపోతామట. కేచరికి సమానమైన ముద్రే లేదని చెప్పేస్తున్నాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఇదంతా ఉపదేశం ఇచ్చేసినట్టే చెప్పేస్తున్నారు ఇక్కడ. అంగ్రి మూలాలతో యోని ముద్ర చేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంకా కేచరి ముద్ర ఎలా అయ్యాలో చెప్పలేదు కాబట్టి చెబుతున్నాను. నాలికని లోపల తాలువులు అంటే గొంతుకు లోపల కంట తిరిగేసి మడత పెట్టి అక్కడ పెట్టుకోవాలన్నమాట. అట్లా చేస్తాం వల్ల మనకి ఆకలి దప్పులు ఏమి ఉండవు అన్నమాట. సాధన బాగా జరిగి భూమధ్యంలో స్థానంలో నిలిపితే మనకి ఎంతో బాగా జరుగుతుందని ముద్ర వేసినట్టు చెప్పేసింది అమ్మ. ఇది ఇంకా అంగ్రి మూలాలతో యోని ముద్ర చేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. యోని ముద్ర అంటే ఇది మీకు చెప్పడం ఎలా కుదురుతుందో నాకు తెలియ. ఇట్లా పెట్టాలి. బొటన వేళ్ళు ఇలా పెట్టి ఇట్లా బొటన వేళ్ళును రెండు కలిపి, చూపుడు వేళ్ళు రెండు కలిపి, మిగతా ఏళ్ళు లాగా మడత కలిపి, నాకు చెప్పడం రావట్లా, ఇట్లా పెట్టాలన్నమాట. యోని ముద్ర అంటే కూడా వస్తుందేమో నెట్లో కొడితే. జ్ఞానానందగిరి స్వామి చెప్తారు కదా, హిమాలయ స్వామి, ఆయన యోని ముద్రతోటే ఆసనాలు, మహాముద్ర అయిపోయాక యోని ముద్రతోటే శ్వాసను తీసుకోవాలని చెప్తారన్నమాట. ఇంకా ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి, మనసును కదలనివ్వకూడదు, నడుము నిలబెట్టి సమంగా స్థానువులా కూర్చోవాలి, భూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్ధాసనం. దృష్టిని అలా నిలిపి అలా చేస్తాం వల్ల చాలా మంచిదని చెప్తున్నారు. అసలైన ఆసనం విన్నాక ఈ ఆసనం గురించి శ్రద్ధగా వింటే మరీ మనకి సాధనే అర్థమైపోద్ది. అందుకని ఇంకెక్కువ చెప్పను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇదే మరలా వింటూ సాధన ప్రాక్టీస్ చేసుకుందాం.